వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అతి ముఖ్యమైన బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత్లో తొలి ప్రైవేట్ రంగంలో ప్రయోగించబడిన రాకెట్ ఏది? ఇక్కడ భారత్లో తొలి ప్రైవేట్ రంగంలో ప్రయోగించిన రాకెట్ విక్రమ్ ఎస్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఇమేజ్లో విక్రమ్ ఎస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ సెట్ టు బి లాంచ్డ్ November 18th, 2022. విక్రమ్ ఎస్ రాకెట్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చూడండి ఇక్కడ విక్రమ్ ఎస్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ నిర్మించిన రాకెట్ అండి. దీన్ని 2022 నవంబర్ 18న శ్రీహరికోట నుండి స్కై రూట్ అనే ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించింది. రాకెట్ ప్రయోగం యొక్క మొదటి మిషన్ ప్రారంభ్ అనగా గుర్తించబడింది. ప్రారంభ్ అంటే దీనికి మొదటిగా ప్రయోగించేందుకు ప్రారంభించారు. దీనికి ఒక నివాళిగా రాకెట్కు భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు పరిగణించే విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. అందుకే విక్రమ్ ఎస్ అని పేరు పెట్టడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ ఇస్రో యొక్క మొదటి చైర్మన్. ఇస్రో పూర్తి ఫుల్ ఫామ్ చేయడం అని నేర్చుకుందాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క ఏర్పాటు 1969 ఆగస్టు 15. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఈయన 11వ చైర్మన్ ఇస్రోకు. విక్రమ్ ఎస్ రాకెట్ను స్కై రూట్ అని ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసింది. మరియు ఈ ప్రయోగానికి ఇస్రో మరియు ఇన్స్పేస్ అనే సంస్థలు సహాయం అందజరిగింది. ఇన్స్పేస్ అనగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. మరియు స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ భారతీయ ఏరోస్పేస్ సంస్థ అండి. ఇది యొక్క ప్రధాన కార్యం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కలదు. ఇన్స్పేస్ అనేది ఇస్రో మరియు ప్రైవేట్ రంగ సంస్థల మధ్య లింక్గా ఒక సంస్థగా పనిచేస్తుంది. భారతదేశం యొక్క అంతరిక్షంలో ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవాలి మరియు అంతరిక్ష ఆధారిత కార్యకలాపాలను ఎలా పెంచాలనేది ఈ ఇన్స్పేస్ సంస్థ అంచనా వేస్తుంది. ఇన్స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం గుజరాత్లోని అహ్మదాబాద్లో కలదండి. ఇన్స్పేస్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది ఇస్రో కింద వర్క్ చేస్తుంది. దీని యొక్క ఏర్పాటు 2020. ఇన్స్పేస్ యొక్క ప్రస్తుత చైర్మన్గా పవన్ గోయంకా కలరు. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడిన తొలి నౌక ఏది? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన తొలి నౌక SLV-3 అండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. SLV శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంది. భారతదేశం యొక్క లేదా ఇస్రో యొక్క మొదటి తర వాహక నౌక. SLV-3ని 1980 జూలై 18న ప్రయోగించారండి. SLV-3 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం యొక్క గతంలో శ్రీహరికోట రేంజ్ లేదా షార్ అని పిలిచేవారండి. ప్రస్తుతం ఈ షార్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు మార్చారు. ఈ షార్ లేదా సతీష్ ధావన్ సెంటర్ అండి ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం శ్రీహరికోటలోని తిరుపతి జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష సేవలని సామాన్యుడి వరకు అందించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఇక్కడ అంతరిక్ష సేవలని సామాన్య మానవుడి వరకు అందించడానికి ఏర్పాటు చేసిన సంస్థ DUCU అండి. డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యూనిట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. దీన్నే అభివృద్ధి మరియు విద్యా కమ్యూనికేషన్ యూనిట్గా పేర్కొంటారు. DUCU డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ యూనిట్ అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ఒక విభాగం అండి. ఇది సామాజిక అవసరాల కోసం ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సిస్టమ్లను ఉపయోగించడం కోసం సిబ్బందికి ప్రణాళిక మరియు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది DUCU. విద్య మరియు వైద్యం వంటి అనేక డొమైన్లతో సాధారణ జనాభా కోసం ఉపగ్రహ వినియోగాన్ని ప్లాన్ చేయడం మరియు ఊహించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. DUCU యొక్క ప్రధాన లక్ష్యంగా DUCU అనేది అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ యూనిట్కు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఈ DUCU అనేది 1989 ఏర్పాటు చేయగా 2023లో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో విలీనం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నావిగేషన్ సొంతంగా కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నది? నావిగేషన్ సొంతం కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉన్నది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క నావిగేషన్ సిస్టమ్ను GPS అంటారు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అలానే రష్యా యొక్క నావిగేషన్ సిస్టమ్ను గ్లోనాస్ అంటారండి, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని. అలానే చైనా యొక్క నావిగేషన్ సిస్టమ్ను బిడౌ అంటారు. అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సిస్టమ్ను గెలీలియో అంటారు. మరియు భారతదేశ యొక్క ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను నావిక్ అంటారండి. ఇక్కడ నావిక్ అనగా నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టలేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్యూట్-1ను రూపొందించిన దేశం ఏది? ఇక్కడ సాల్యూట్-1 అనే అంతరిక్ష కేంద్రాన్ని రూపొందించిన దేశం రష్యా అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సాల్యూట్-1ను 1971 ఏప్రిల్ 19న తక్కువ భూమి కక్షలోకి LEO లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్-1గా నిలిచింది. ఇక్కడ
తక్కువ భూమి కక్షలోకి లో ఎర్త్ ఆర్బిట్ అనగా భూమి నుండి 120 నుండి 200 కిలోమీటర్ ఎత్తుగల దీర్ఘవృత్తాకార కక్షనే తక్కువ భూమి కక్ష లేదా లో ఎర్త్ ఆర్బిట్ అని అంటారు. భారతదేశం యొక్క లేదా ఇస్రో యొక్క మొదటి తరగతి వాహనములంటి ఎస్ఎల్వి షార్ట్లెట్ లాంచింగ్ వెహికల్ను ఈ ఎల్ఈఓ లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ప్రోబ్స్ అంటే ఏమిటి? స్పేస్ ప్రోబ్స్ అనగా అంతరిక్షంలో గ్రహాలు మరియు ఉపగ్రహాలు అలానే ఆస్టరాయిడ్స్ని అధ్యయనం చేసేవే స్పేస్ ప్రోబ్స్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఎప్పుడు నెలకొల్పారు? అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు అనగా 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నెలకొల్పారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్ మరియు ఐరోపా దేశాలు అలానే కెనడాకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి 1998లో ఏర్పాటు చేశాయి లేదా నిర్మించాయి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను భూమి నుండి 160 నుండి 2000 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ మంగళయాన్కి సంబంధించి సరైనది తెలపండి. ఆప్షన్ ఏ, అంగార గ్రహంపై తొలి ప్రయత్నంలోనే పరిశోధన విజయవంతమైన దేశం భారతదేశం. ఆప్షన్ బి, మంగళయాన్ తొలి వార్షికోత్సవం 2015 నవంబర్ 5న పురస్కరించుకొని ఇస్రో ఫిషింగ్ హామ్లెట్ టు మార్స్ అంగార గ్రహానికి ఫిషింగ్ కుగ్రామ్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఆప్షన్ సి, మంగళయాన్ తొలి సంకేతాలు అందిన ప్రదేశం ఇస్రాయల్. ఇక్కడ వివరణ చూడండి. అంగార గ్రహంపై తొలి ప్రయత్నంలో పరిశోధన దేశం భారతదేశం. ఆప్షన్ ఏ సరైన అంశం అండి. ఆప్షన్ బి చూడండి, మంగళయాన్ తొలి వార్షికోత్సవం 2015 నవంబర్ 5న పురస్కరించుకొని ఇస్రో ఫిషింగ్ హామ్లెట్ టు మార్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఆప్షన్ బి కూడా సరైన అంశం అండి. ఆప్షన్ సి చూడండి, మంగళయాన్ తొలి సంకేతాలు అందిన ప్రదేశం ఇస్రాయల్. సో ఆప్షన్ 4 ఈజ్ సరైన ఉంది. ఆప్షన్ ఏ, బి, సై పైవన్నీ కూడా సరైనవే. మంగళయాన్ను 2013 నవంబర్ 5న ప్రయోగించారండి. మరి ఇస్ట్రాక్ అనగా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. దీని యొక్క సిగ్నలింగ్ సమాచార వ్యవస్థను చూస్తుందండి బాధ్యత. ఇస్ట్రాక్ యొక్క ప్రధాన కేంద్రాలయం బెంగళూరు, కర్ణాటకలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారంలో సరైనవి లేదా సరైన ఎంపికలు చేయండి. ఆప్షన్ ఏ, చంద్రయాన్ 3ని 2024 జూన్న చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షన్ బి, జపాన్ జాక్సాతో కలిసి ఈ ప్రయోగం చేపడుతున్నాము. ఆప్షన్ సి, ల్యాండర్ని భారత్ రూపొందిస్తే H3 వాహనాన్ని రోవర్ను జాక్సా అందిస్తుంది. ఇక్కడ వివరణ చూడండి. భారతదేశం 2024 జూన్న చంద్రయాన్ 3ని చేపట్టి సిద్ధమవుతుంది. ఆప్షన్ ఏ సరైన అంశం అండి. ఆప్షన్ బి చూడండి, ఈ ప్రయోగాన్ని జపాన్ దేశాన్ని జాక్సాతో కలిసి ఈ ప్రయోగం చేపడుతుంది. ఆప్షన్ సి చూడండి, ఇందులో ల్యాండర్ను భారత్ రూపొందిస్తే H3 వాహనాన్ని రోవర్ను జాక్సా అందిస్తుంది ఇక్కడ. సో ఆప్షన్ ఏ, బిసి సరైనవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ జాక్సా అనేది జపాన్ దేశం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం అండి. జాక్సా యొక్క ఫుల్ ఫామ్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఇన్స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇస్రో మరియు ప్రైవేట్ రంగానికి మధ్య వారధి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇన్స్పేస్ అనగా భారతదేశం తొలి ప్రైవేట్ రాకెట్ అంటే విక్రమ్ ఎస్ చూడండి. స్కైరూట్ అనే సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్ పంపించింది. ఒక స్కైరూట్ అనేది ఒక స్టార్టప్ సంస్థ. ఇట్లాగా ప్రైవేట్ కంపెనీలు కూడా లేదా ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష రంగంలోకి ఎంటర్ అయినప్పుడు లేదా ఈ అంతరిక్ష సంస్థలు ఇట్లా రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఇన్స్పేస్ అనేది ఇస్రోకు మరియు ఈ ప్రైవేట్ సంస్థల మధ్య వారధిగా ఉండి ఈ ప్రైవేట్ సంస్థలు కొంచెం సహాయకారిగా ఉంటుంది ఇన్స్పేస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో మొదటి ఉపగ్రహం ఆర్యభట్టని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వాహక నౌక ఏది? భారత్లో మొదటి ఉపగ్రహం ఏంటి? ఆర్యభట్టను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వాహక నౌక కాస్మోస్ M3 అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ రష్యా నుంచి ప్రయోగించారు. దీన్ని రూపొందించిన వారు ఇస్రో. ఆర్యభట్ట అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం మరియు అలానే భారత్లో స్వదేశీయంగా నిర్మించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? ప్రపంచంలో గల మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పూత్నిక్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీన్ని రష్యా దేశం సోవియట్ యూనియన్ బైకనూర్ నుండి ప్రయోగించింది 1957 అక్టోబర్ 4న. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ అంతరిక్ష సంబంధిత ఏ ప్రయోగ కేంద్రాన్ని UNOకు అంకితం ఇచ్చారు?
ఇందిరాగాంధీ అంతరిక్ష సంబంధమైనటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను యుఎన్ఓకు అంకితం ఇచ్చారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో కలదు. ఇవ 1960 ఫిబ్రవరిన యుఎన్ఓకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి పరిశీలాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? భారతదేశం మొదటి పరిశీలనాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర-1 అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మరియు భారతదేశం మొదటి పరిశీలనాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏంటి? భాస్కర-1ను 1979 జూన్ 7న ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రయోజెనిక్ ఇంజన్కు కావలసిన ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్ ఎక్కడ తయారు చేయబడుతుంది? క్రయోజెనిక్ ఇంజిన్కు కావాల్సిన ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్ అనేది ఐపీఆర్సీ సెంటర్లో తయారు చేయబడుతుందండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఐపీఆర్సీ అనగా ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని మహేంద్రగిరిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి ఎక్కడ కలదు? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో కలదండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ భారతీయ రిమోటింగ్ సెన్సింగ్ ఉపగ్రహాలతో పాటు ఇతర వాటి నుండి డేటాను సేకరించేందుకు హైదరాబాద్ సమీపంలో షాద్నగర్లో ఏర్పాటు చేశారు. 2008 సెప్టెంబర్ 1 నుండి నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో యొక్క పూర్తిస్థాయి కేంద్రంగా మార్చబడింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మిసోస్పియర్, స్ట్రాటోస్పియర్ మరియు ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ సెంటర్ ఎక్కడ కలదు? జాతీయ మిసోస్పియర్, స్ట్రాటోస్పియర్ మరియు ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వంటి గాదంకిలో కలదండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ అంతరిక్ష కేంద్రాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ జపాన్ యొక్క అంతరిక్ష కేంద్రాన్ని జాక్సా అంటారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ జాక్సా అనగా జేఏఎక్స్ఏ ఫుల్ ఫామ్ చూడండి, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. కొన్ని ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగ కేంద్రాలను చూద్దాం. నాసా అనేది ఏంటి? అమెరికా దేశం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చైనా దేశానికి సిఎన్ఎస్ఏ అనేది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. రష్యా దేశానికి ఆర్ఎఫ్ఎస్ఏ రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. అలానే యూరోపియన్ దేశాలకు సంబంధించి ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అలానే కెనడా దేశానికి సంబంధించి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. అలానే ఇటలీ దేశానికి ఏఎస్ఐ ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ. అలానే భారతదేశానికి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది 1969 ఏర్పాటు చేశారు. బెంగళూరు కేంద్రంగా కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి శాటిలైట్ అయినటువంటి ఆర్యభట్టను నిర్మించడంలో కీలక పాత్రను పోషించిన వారు ఎవరు? భారతదేశం యొక్క మొట్టమొదటి శాటిలైట్ అయిన ఆర్యభట్ట నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన వారు ఉడిపి రామచంద్రరావు అండి. యుఆర్ రావు అంటారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆర్యభట్టను 1970లో సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నెట్ జీరో ఉద్గారాలను సాధించుటకు లక్ష్యంగా ఎప్పటికి నిర్ణయించింది? భారతదేశం నెట్ జీరో ఉద్గారాలను సాధించుటకు లక్ష్యంగా నిర్ణయించిన కాలం 2070 నాటికి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు ఎవరు? బయోడైవర్సిటీ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు డబ్ల్యూజీ రోసెన్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వేడెక్కుటలో లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర వహించున్నది ఏది? ఇక్కడ భూమి వేడెక్కుటలో మరియు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర వహించున్నది కార్బన్ డైఆక్సైడ్ అండి. CO2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ చట్టంను ఎప్పుడు చేశారు? పర్యావరణ పరిరక్షణ చట్టం లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ను 1986లో చేశారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని 1981లో చేశారు. అలానే జల కాలుష్య నియంత్రణ చట్టాన్ని 1970లో చేశారు. అలానే జీవ వివిధ చట్టాన్ని 2002లో చేశారు. అలానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని 2010లో చేశారు. ఇక్కడ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం లేదా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను జూన్ 5న నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణ సున్నిత ప్రదేశాలు లేదా హాట్స్పాట్స్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? జీవావరణ సున్నిత ప్రదేశాలనే పదాన్ని ప్రతిపాదించిన వారు లేదా హాట్స్పాట్స్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు నార్మన్ మేయర్స్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాబందుల సంఖ్య తగ్గుటకు ప్రధాన కారణమైనది ఏది? ఇక్కడ రాబందుల సంఖ్య తగ్గుటకు ప్రధాన కారణమైనది డైక్లోఫినాక్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, బయోడీజిల్ ఉత్పత్తిలో జరిగే ప్రక్రియ ఏమిటి? ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తిలో జరిగే ప్రక్రియ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన అంశాలను తెలపండి. ఆప్షన్ ఏ యూరో ప్రమాణాలు వాయు కాలుష్యం, ఆప్షన్ బి ఐపీసీసీ నివేదిక శీతోష్ణస్థితి మార్పు, ఆప్షన్ సి క్యోటో ప్రోటోకాల్ 1997, ఆప్షన్ డి రామ్సార్ ఒప్పందం 1971 ఫిబ్రవరి 2. ఇక్కడ వివరణ చూడండి, యూరో ప్రమాణాలవి వాయు కాలుష్యానికి సంబంధించినవి కాబట్టి ఆప్షన్ ఏ సరైన అంశం అండి. ఆప్షన్ బి చూడండి, ఐపీసీసీ యొక్క నివేదిక అంది శీతోష్ణస్థితి మార్పు సంబంధించింది కాబట్టి ఆప్షన్ బి కూడా సరైనది. క్యోటో ప్రోటోకాల్ అంది 1990లో జరిగింది, ఆప్షన్ సి కూడా సరైన అంశమే. ఆప్షన్ డి చూడండి, రామ్సార్ ఒప్పందం 1970 ఫిబ్రవరిలో జరిగింది, ఇది ఆప్షన్ డి కూడా సరైనది. సో ఆప్షన్ 4 కరెక్ట్ అయింది. ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అనేది స్విట్జర్లాండ్ జెనీవా కేంద్రంగా ఉందండి. ఇది ప్రపంచ వాతావరణాలపై నివేదిక ఇస్తుంది. మరియు క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరియు వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉనికి తగ్గించే లక్ష్యంగా పెట్టుకుంది. క్యోటో ప్రోటోకాల్ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం పారిశ్రామిక దేశాలు తమ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారం తగ్గించుకోవడం కొరకు రామ్సార్ సైట్ లేదా చిత్తనేల సంరక్షణ మరియు స్థిరమైన ఉపయోగం ఒప్పందం, రామ్సార్ ఒప్పందం అనేది. దీన్ని చిత్తనేలపై సమావేశాన్ని కూడా అంటారు. దీన్ని ఇరాన్లోని రామ్సార్ నగరం పేరు మీద దీనికి రామ్సార్ అనే ఒప్పందం పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ను మండించినప్పుడు వాతావరణంలోకి విడుదల చేయబడే హానికర కాలుష్యం ఏది? ప్లాస్టిక్ను మండించినప్పుడు వాతావరణంలోకి విడుదల చేయబడే హానికర కాలుష్యం డయాక్సిన్స్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన జతలతో ఎంపిక చేయండి. అణువిద్యుత్ కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు. ఆప్షన్ 1 రావత్ బట్ట, ఆప్షన్ 2 జైతుపూర్, ఆప్షన్ 3 కూడంకులం, ఆప్షన్ 4 కైగా. అవి ఉన్న ప్రదేశాలు. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి రాజస్థాన్, ఆప్షన్ ఈ మహారాష్ట్ర. వివరణ చూద్దాం. ఇక్కడ రావత్ బట్ట అణువిద్యుత్ కేంద్రము రాజస్థాన్లో కలదండి. 1కి డి సరైన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్, జైతుపూర్ అణువిద్యుత్ కేంద్రం. జైతుపూర్ అణువిద్యుత్ కేంద్రం మహారాష్ట్ర కలదు. ఆప్షన్ 2కి ఈ సరైన ఆన్సర్. అలానే కూడంకులం అణువిద్యుత్ కేంద్రం తమిళనాడులో కలదు. ఆప్షన్ 3కి సి సరైన అంశం. అలానే కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటకలో కలదండి. ఆప్షన్ 4కు ఏ సరైన అంశం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రావత్ బట్ట అణువిద్యుత్ కేంద్రం రాజస్థాన్లో కలదు, జైతుపూర్ అణువిద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో కలదు, అలానే కూడంకులం అణువిద్యుత్ కేంద్రం తమిళనాడులో కలదు, మరి అలాగే కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటక కలదు. సో ఆప్షన్ 1 ఈజ్ సరైన అంశం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోస్ రూపకల్పనలో సహాయపడిన దేశం ఏది? బ్రహ్మోస్ యొక్క రూపకల్పనలో సహాయపడిన దేశం రష్యా అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ బ్రహ్మోస్ అనే పేరు భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర నదితో, అలానే రష్యా మోస్కో అనే 2 నదుల పేర్లతో దీనికి బ్రహ్మోస్ అనే పేరు రూపకల్పన చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.